లా ఆఫ్ అట్రాక్షన్ మనకు వర్కౌట్ కావాలంటే ఇది చేయాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. పిన్ టు పిన్ చెప్తాను. అసలు మనం యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వస్తుంది యాక్షన్, ఇవన్నీ కూడా చెప్తాను. సో మనకి ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక మిరాక్యులస్గా ఉంటుంది వీడియో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మనకి ఏం కావాలనేది క్లియర్గా ఉండాలి. సో కారు కావాలంటే కుదరదు, ఒక డప్పు కావాలంటే కుదరదు, రెడ్ కార్ కావాలా, బ్లూ కార్ కావాలా, లేకపోతే పర్ మంత్ 2 lakhs కావాలా, పర్ మంత్ 3 lakhs కావాలా అని స్పెసిఫిక్గా ఉండాలి. మన బ్రెయిన్లో ఆర్ఈఎస్ అని ఉంటుంది. ఆర్ఈఎస్కి మనకి ఏదైతే మన ఫోకస్ పెడుతుందో దాన్ని తేవటమే దాని పని. సో నెగిటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే, పందిగా మన కెరీర్ రాసుకోవాలి. 10 లక్షలు అయితే క్లియర్గా రాసుకోవాలి. 10 లక్షలు తర్వాత ఏం చేయాలి, ఫీల్ అవ్వాలి. సో అవి ఎప్పుడు వస్తాయని కాదు, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తాయని కాదు, ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ వచ్చేసినాయి అన్నట్టు ఫీల్ అవ్వాలి. సో మనం ఫీల్ అవ్వలేము, చాలా మంది ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇప్పుడు 10,000 ఎంత వస్తున్నాయి మీకు, సడన్గా 10 లక్షలు వస్తున్నాయంటే మీకు సబ్ కాన్షియస్ బ్రెయిన్ బిలీవ్ చేయదు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ బిలీవ్ చేయకుండా మన ఫీలింగ్ రాకుండా సో గట్ ఫీలింగ్ రాదు. ఫస్ట్ మనం సబ్ కాన్షియస్ బ్రెయిన్ దగ్గరికి అయితే రావాలి. సో ఇప్పుడైతే మనం ఆల్ఫా స్టేట్లో ఉంటామో, మనకి బీటా ఆల్ఫా 2 ఉంటాయి. సో బీటా ఆల్ఫా, ఈ బీటా స్టేట్లో చాలా మంది మార్నింగ్ లేచిన కాడ నుండి పడుకునేంత వరకు కూడా బీటా స్టేట్లోనే ఉంటారు. ఎవరైనా సరే 90% అంతా కూడా ఇట్లాగే ఉంటారు. ఎక్సెప్ట్ మన క్లయింట్స్ అయితే అట్లా అనుకో. సో నేను కూడా ఆల్ఫాలో ఉంటాం. దానికోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, అది వేరే విషయం. సో బీటాలో ఉన్నప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది రాయకూడదు. సో ఎప్పుడైతే ఆల్ఫాలో ఉంటారో మీకు 2 times 3 times ఆల్ఫాలో ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మనం మెడిటేషన్ చేయకూడదు, ఏదైతే కావాలనుకున్నామో అది రాయాలి. సో ఫస్ట్ 3-5 minutes 10 minutes మెడిటేషన్ చేయొచ్చు, అది ఓకే. తర్వాత అప్పుడు ఆల్ఫాలోకి వెళ్ళిపోతారు. ఆల్ఫాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాయటమే, ఏది కావాలనుకున్నా ఆల్రెడీ వచ్చేసినట్టు. ఎప్పుడు వస్తుంది, స్వతంత్రం వస్తుందని కాదు, ఆల్రెడీ వచ్చేసినట్టు రాయాలి. తర్వాత సో అయినా సరే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది బిలీవ్ చేయదు. సో ఇది 21 days దాకా టైం అయితే పీరియడ్ పడుతుంది న్యూరో సైన్స్ ప్రకారం. తర్వాత ఏమవుతుంది, పెళ్ళికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 21 days అవుతుందో నొరల్ పాస్ ఏర్పడిపోతుంది, పోతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టు ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత మన బిహేవియర్ మార్చుకోవాలి. సో ఆటోమేటిక్ గట్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, గట్ ఫీలింగ్ అయితే వస్తుంది. గట్ ఫీలింగ్ అంటే ఇంట్యూషన్ వస్తుంది. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, మన హార్ట్లో న్యూరాన్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది హార్ట్కి వెళ్ళాలి డైరెక్ట్. ఇది హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అంటాం కదా, హార్ట్కి చెప్తే రిలీజ్ సిగ్నల్ ఇలా ఉంటుంది. బ్రెయిన్ హార్ట్ వాళ్ళని అన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ మనం బయటకు పంపిస్తాం, మీట్ చేస్తున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అవి ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను దాన్ని బట్టి మన ఇదైతే ఆధారపడి ఉంటుంది అనమాట. మన గోల్ రియాలిటీలోకి రావటం అనేసి మన ఫస్ట్ డే నుండి ఆల్రెడీ వచ్చినట్టుగా ఉండాలి. సెకండ్ ది మనం ఆల్రెడీ ఏదైతే కావాలనుకున్నాము, కారా లేకపోతే హౌసా లేకపోతే జాబా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. తర్వాత సో బీటా స్టేట్ ఉన్నాము ట్రై చేయకూడదు. మోస్ట్ ఆఫ్ దెమ్ బీటా స్టేట్లోనే ఉంటారు అండ్ ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ఫీల్ అయిపోతుంది. సో ఆల్ఫాలో ఉన్నప్పుడు ట్రై చేయాలి. ఆల్ఫాలో ఉన్నప్పుడు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి మన బ్రెయిన్ని. సో ఆల్రెడీ ఉంది రాపు అని చెప్తూ ఉండాలి. అయినా సరే నమ్మదు, అయినా సరే ఫీలింగ్ చేస్తూ ఉండాలి. మనం ఏదైతే మనం ఫీలింగ్ చేస్తామో అది సబ్ కాన్షియస్లో అది రియాలిటీలోకి వస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి అయితే కనెక్షన్ అయితే ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. ఓ 10% కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్, సూపర్ కాన్షియస్ బ్రెయిన్, ఈ 3 ఉంటాయి. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. మనంతా కూడా ఒక యూనివర్స్లో పార్ట్ అంతే. సో మనకి దానికి అంత తేడా అయితే లేదు యాజ్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం. సో ఎప్పుడైతే ఇలా వచ్చేస్తుందో ఒక గట్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది, కానీ బాడీ వైబ్రేషన్ పెరిగిపోతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. సో ఇంకా మనకి అది వచ్చేదాకా నిద్రపట్టదు అనమాట. సో ఎప్పుడు వస్తుందా, సో ఎప్పుడు చేయాలి, దానికి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాం, సంబంధించిన జాబ్ అప్లై చేసుకో, దానికి సంబంధించిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, సింక్రోనిసిటీస్ క్రియేట్ అవుతాయి. సో మెరాకిల్ జరుగుతూ ఉంటాయి.
అట్లా రియాలిటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మేమైతే పర్సనల్గా ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం 1-1. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. విఐపి కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. అవి పర్సనల్గా టేక్ కేర్ చేయాలన్నమాట. ఎవరైతే మా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అవి ఎవరి మధ్య వాళ్ళకైతే వచ్చేవు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అప్పునప్పును కాదు. ఇదంతా కూడా సైన్స్ బేస్డ్ క్వాంటమ్ ఫిజిక్స్ బేస్డ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట ఒక 10 days. తర్వాత మాత్రం రియాలిటీ షిఫ్ట్ అవుతుంది. ఇంకా తర్వాత మనకి ఎప్పుడైతే గట్ ఫీలింగ్ వస్తుందో ఇంకా మనం చేయాల్సిన పని లేదు. సబ్కాన్షియస్ మైండ్ ఫీడింగ్ ఇచ్చేసా, ఇంకా వదిలేయాలి. ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఆల్రెడీ 10 లక్షలు వస్తే ఎట్లా ఉంటారు, అట్లా ఉండటమే. సో మన బయట ప్రపంచంలో మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, అది నమ్మకూడదు. మనం ఏదైతే చెప్పుకున్నామో అది నమ్మాలి. సో బిలీవ్ చేయాలి. అండ్ సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎన్ని కాన్సెప్ట్ ఉందో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే ఇదే అసలు మేనిఫెస్టింగ్ ప్రాసెసింగ్ ఇంత కొంచెం బ్రీఫ్గా చెప్పేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన బయోలో నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మనకి సీరియస్ పీపుల్స్ మాత్రం అయితే 4 మాత్రమే ఈ వీక్లో అవైలబిలిటీ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.